మరి ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో అన్ని కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న పి జగ్గంపేట గ్రామస్తులు మరియు ఉనుపూడి గ్రామస్తులు యూత్ అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియపరుస్తూ అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తూహిన్ సిన్హా గారి ఉత్తర్వుల ప్రకారం నర్సీపట్నం డిఎస్పీ గారు మరియు సిఐ గారి ఉత్తర్వుల ప్రకారం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా రీసెంట్గా ఈ ఊర్లో ఒక గ్రామ పండుగ జరిగింది. ఆ పండుగలో గ్రామ పెద్దలు వచ్చి కమిటీ నుండి మాకు స్టేజ్ ప్రోగ్రామ్స్ గురించి అడగడం జరిగింది. దాంతోపాటు అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి చేయబడద్దని మేము పోలీసు వారు విన్నవించగా వాళ్ళు మా వినవిని గౌరవించి ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఒక స్టేజ్ ప్రోగ్రాం పెట్టుకుంటూ దాంట్లో కొంత భాగం మరియు పోలీసులు కలిపి ఇరు వర్గాలు కలిపి ఆ మండలంలో ఉన్న యూత్కి మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేద్దాం అనే సదుద్దేశంతో పెద్దలందరూ ముందుకు వచ్చారు. పోలీస్ శాఖ తరఫు కూడా సగం వెచ్చించి స్టడీ మెటీరియల్ని తెప్పించుకొని ఆ స్టడీ మెటీరియల్ని ఎలా అంటే మా కానిస్టేబుల్ తరఫు నుండి ఒకళ్ళు కమ్యూనిటీ పోలీసింగ్ పెడతాం. అతనికి ఇన్ఛార్జిగా ఎవరికి ఏ బుక్ కావాలో వారు ఆ బుక్లో మెన్షన్ చేసుకొని ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకొని సపోజ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న ఉంటారు, ఆ బుక్ తీసుకెళ్తారు. ఒక 10 రోజుల తర్వాత అర్థమెటిక్ క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జీకేకి వెళ్తారు. తర్వాత ఇంకా వాళ్ళు బెటర్గా కావాలనుకున్న బుక్స్ ఏమైనా కావాలంటే మేము తెప్పిస్తాం, స్టేషన్ దగ్గర పెడతాం. అక్కడ సెంటర్లో పెడుతూ ఈ మండలంలో ఏ గ్రామంలో ఎవరికి ఏ బుక్ కావాలనుకున్నా అతని ద్వారా మెంబర్షిప్ కార్డులు ఇచ్చి దాన్ని రీప్లేస్ చేసుకుంటూ అందరికీ సుమారు ఒక 50 నుండి 100 మంది వరకు యాస్పిరెంట్స్ అంటే అవకాశవాదులకి ఇవి కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా మన గ్రామ సర్పంచ్ గారికి, పి జగ్గంపేట గ్రామ సర్పంచ్ గారికి, భాస్కర్రావు గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి మనకి ఈ మంచి కార్యక్రమానికి మాకు తోడ్పాటు చేశారు. గ్రామంలో పండగకి అసాంఘిక కార్యక్రమాలు జరగనివ్వకుండా మంచి కార్యక్రమాలు చేసి ఒక ఆదర్శవంతంగా ఈ నాతవరం మండలానికే ఒక ఆదర్శప్రాయంగా ఈ పంచాయతీని మొదటి అడుగుగా వేసినందుకు మా పోలీస్ శాఖ తరఫు నుండి, మా అధికారుల తరఫు నుండి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆదర్శాన్ని అందరూ కూడా తీసుకొని ప్రతి పంచాయతీలో జరిగే పండుగలకి కొంతవరకు పిల్లలకి యూత్కి ఏ అవసరం ఉందో ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా, తద్వారా ఒక 150 ఉద్యోగాలు తీసుకోవాల్సింది కోరుతూ ఇంకా లాస్ట్కి ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఒక ప్రైవేట్ రంగంలో ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తరఫీ తిప్పించి వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్కి పంపించే బాధ్యత మేము తీసుకొని వెహికల్స్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఎవరైనా సరే మాకు ముందుకొచ్చి మా కానిస్టేబుల్కి అప్రోచ్ అయితే మేము అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశం ఇస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.